హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు నేను రసం పౌడర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అంతకంటే ముందుగా మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాము. ధనియాలు 1/4 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, శనగపప్పు 1/4 కప్పు, మెంతులు 1 స్పూన్, మిరియాలు నేను మిరియాల పౌడర్ తీసుకున్నాను, నా దగ్గర మిరియాలు లేకపోయేటప్పటికి. మిరియాలు 1/2 స్పూన్, చెక్క లవంగాయ 1 స్పూన్, కందిపప్పు 1/4 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, ఎండు మిరపకాయలు ఒక 15 మిరపకాయలు అయితే సరిపోతుంది, కరివేపాకు 1 కప్ తీసుకున్నాను. ఇప్పుడు రసం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ధనియాలు, ఇవి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ధనియాలు కలర్ చేంజ్ అవుతాయి కదా, కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తాయి కదా, అప్పటి వరకు ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, కలర్ కూడా చేంజ్ అయింది, స్మెల్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఇందులో పచ్చెనగపప్పు యాడ్ చేసుకుందాం. చూసారు కదా, పచ్చెనగపప్పు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో కందిపప్పు యాడ్ చేసుకుందాము. కందిపప్పును కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా వేపుకోవాలన్నమాట. లేదు అని అంటే మనకి త్వరగా పాడైపోయింది పౌడర్ అనేది. మనము రసం పౌడర్ చేసుకుంటున్నాం కదా, అది అనేది త్వరగా పాడైపోయింది. మనకి కనీసం 4-5 మంత్స్ ఉండాలి అని అంటే వీటన్నిటిని బాగా వేపుకోవాలన్నమాట. చూసారు కదా, కందిపప్పు కూడా బాగా వేగిపోయినాయి. మనం ఇప్పుడు ఇందులోకి జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాము. అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు కదండి, ఎందుకు ఇన్నిసార్లు విడివిడిగా వేసుకోవటం అనేసి అనుకుంటారు కొంతమంది. ఇలా అన్నీ ఒకసారి వేసుకుంటే ఒకటి వేగుతుంది, ఒకటి వేగదు కదా, అందుకనేసి నేను ఇలా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది కూడా బాగా వేగిపోయినాయి, చిటపటలాడుతున్నాయి కదా. ఇప్పుడు వీటిని బాండీలో నుంచి సపరేట్ చేసుకుందాము. ఇప్పుడు మెంతులు యాడ్ చేసుకుందాం. ఇవి తొందరగా ఇదైపోతుంది అనమాట, అందుకనేసి అవి వేడి ఎక్కువ ఉంటుంది కదా, ఇవి తొందరగా మాడిపోతాయి. అందుకని చెప్పని విడిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి కూడా బాగా వేగిపోయినాయి. వీటిని కూడా సపరేట్ చేసేసుకుందాము. చెక్క, దాల్చిన చెక్క అనమాట. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేయాలి. వేపుతున్నాం కదా, ఈ వేపేటప్పుడే మిరియాలు ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నా దగ్గర మిరియాలు లేవు కదా, మిరియాల పౌడర్ ఉంది కదా, నేను జస్ట్ ఇలా వేసి ఆఫ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇది పౌడర్ కాబట్టి తొందరగా ఇది అయిపోయింది. ఇంకా తీసేస్తున్నాను నేను దీన్ని. ఇప్పుడు మిరపకాయలు అన్నమాట. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇందులో. వీటిని కూడా బాగా వేపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని వేపుకుందాము. ఈ కరివేపాకు అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట, అంటే బాగా వేగాలి. మనం పట్టుకుంటే బాగా పొడిలాడుతూ ఆ విధంగా ఉండాలన్నమాట. చూసారా, కరివేపాకు కూడా బాగా వేగిపోయింది. పట్టుకుంటే చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది కూడా చల్లారనిద్దాం. కొంచెం చిన్నులపై, ఒక 4-5 రెబ్బలు చిన్నులపై వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా చల్లారిపోవాలన్నమాట. మనం ఇవన్నీ దినుసులన్నీ వేపుకున్నాం కదా, ఇవన్నీ బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని మెత్తగా పౌడర్ గ్రైండ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ మిక్సీ వేసేసాను చూడండి. నేను మిక్సీ వేసేటప్పుడు పసుపు యాడ్ చేశాను. చూసారు కదా,
ఎంత బాగుందో, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారా ఎలా ఉందో, మంచి కలర్ కనిపిస్తుంది కదా. స్వయంగా మనం చేతులతో మనం చేసుకుంటే ఆ తృప్తే వేరు కదా. ఇప్పుడు మనము ఇది రసం పెట్టేటప్పుడు మన పెట్టుకున్న దాన్ని బట్టి 1 స్పూన్ 2 స్పూన్స్ వేసుకుంటే మనము ఈ పౌడర్ సరిపోతుంది అనమాట. నేను రసం పెట్టడం కూడా నేను వీడియో తీస్తాను. ఇప్పుడు ఇది చూసారు కదా, మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.